హాయ్ అండి, నేను బైపెళ్ళికి వచ్చాను మా సిస్టర్ వాళ్ళ ఊరికి. చూడండి మా అక్క వాళ్ళ ఇల్లు. ఇది ఎంట్రన్స్, ఇది పైన వాళ్ళ మనవడి. రండి ఫ్రెండ్స్ చూస్తాం. ఇది హాలు. ఇది అక్కడ వచ్చి మా సిస్టర్ మా బావ వాళ్ళు మనవరాళ్ళు ఇద్దరు, మనవడు. మనవరాళ్ళు ఇద్దరు. ఇది దేవుడి రూమ్ అండి. ఇది అక్క పూజ చేసినట్టుగా ఈరోజు శుక్రవారం కదా, పూజ చేసింది. చూడండి అన్ని దేవుళ్ళు పెట్టున్నారు. మెయిన్ వెంకటేశ్వర స్వామి. చిన్న ఇంట్లోనే బాగా నీట్గా పెట్టుకొని చూడండి మా అక్క. అక్క బావ పిల్లలు వీరిద్దరు. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, ఈ అమ్మాయి చిన్నమ్మాయి. పెద్దమ్మాయి ఇప్పుడు వాళ్ళ ఆయన ఢిల్లీలో ఆర్మీ అండి. ఈ చిన్నమ్మాయి వచ్చి వైజాగ్లో ఉంటుంది. ఇదిగోండి వాళ్ళ పెద్దల్లుడు, పెద్ద పాప. చిన్న అల్లుడు, చిన్న పాప. వీళ్ళే వైజాగ్లో ఉంటున్నారు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఏం కూర చేస్తున్నావు గాయత్రి? నేనైతే అక్క అని పిలవనండి, గాయత్రి అనే పిలుస్తాను. ఇది కిచెన్ అండి. అంటే చిన్న దాంట్లోనే బాగా ప్లానింగ్గా కట్టారనమాట ఇల్లు. షెల్ఫ్, కిచెన్లో సామాన్లు ఇవన్నీ పెట్టుకున్నారు. ఇది వచ్చి వాష్ బేసిన్, గిన్నెలు కడుక్కోవడానికి, ప్యూరిటీ వాటర్. చూడండి కిచెన్ ఐటమ్స్ ఏదో కుకింగ్ చేస్తుంది మా అక్క. పచ్చిమిరపకాయ పప్పు, ఈ పప్పు అండి, పచ్చిమిరపకాయల పప్పు. అంటే ఇది రాయలసీమ స్పెషల్. ఆలు ఫ్రై. చూడండి ఎంత కలర్ఫుల్గా చేస్తుంది మా అక్క. ఏమేమి వేసావు గాయత్రి పప్పులో? పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అన్నీ కుక్కర్లో పెట్టేవాళ్ళు. ఒక 4 విజిల్ దించేవాళ్ళు. పచ్చిమిరపకాయలు కొద్ది గట్టిగా చెప్పు. పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేయాలి. అవునండి, రాయలసీమలో వాళ్ళు కూడా పచ్చిమిరపకాయ పప్పు అంటారు దీన్ని. కారం అదిరిపోయినట్టుగా చేస్తారండి రాయలసీమలో కూడా. చూడండి ఆలు ఫ్రై.